హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బంగాళదుంప పళ్ళెం చేస్తాను. కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ బంగాళదుంపలు హాఫ్ కట్ చేసేసి 2 సార్లు బాగా కడిగేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మూత వేసుకున్నాం. ఇప్పుడు 4 విజిల్ వచ్చే వరకు ఉన్నాం. నాలుగు విజిల్కి బాగా ఉడికిపోయి ఉంటుందండి బంగాళదుంప. ఇప్పుడు 4 విజిల్ వచ్చింది. మూత తీసి చూస్తాం. ఆ నీళ్ళు వంపేసి కొంచెం చల్లరాక బంగాళదుంప పై ఉండే పొట్టు తీసేసి పెట్టుకున్నాం. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, కొంచెం ఆయిల్, 2 ఆనియన్, కొంచెం కరివేపాకు, ఉద్దిపప్పు, మినపప్పు, కొత్తిమీర, కొంచెం 5 పచ్చిమిర్చి. ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసి మినపప్పు, శనగపప్పు వేస్తాం. ఆనియన్, కరివేపాకు వేస్తాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాం. 2 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేస్తాం. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక బంగాళదుంప మెదిపి పెట్టాను. బంగాళదుంప వేసి బాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. బంగాళదుంప వేసేసి బాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. 2 నిమిషాలు బాగా ఫ్రై అయింది. పళ్ళెం తయారైపోయిందండి. చపాతీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది అలాగే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.